హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బ్యూటిఫుల్ అంబ్రెల్లా హ్యాండ్స్ అండి. చాలా బాగుంటాయి డ్రెస్ వేసుకుంటే. ఒకసారి ట్రై చేయండి. 26 అండి. 2 పీసెస్ తీసుకోవాలి స్క్వేర్ టైప్లో. 2 పీసులను 26 ఉండాలి వెడల్పు పొడవు. ఇంకా దాన్ని ఫోల్డ్స్ చేసుకోవాలండి. ఫోల్డింగ్ చూడండి, మన వైపు మడత ఫోల్డ్ అయి ఉండాలి. చూడండి అలాగా 4 అయ్యాయా. 4ని ఇప్పుడు 6 చేసుకోవాలి. చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి హ్యాండ్స్. ఫోల్డ్స్ చేసుకున్న తర్వాత చూడండి, క్లాత్ ఎక్కడ ఫోల్డ్ అవ్వకుండా సరి చేసుకోవాలి. మన వైపు ఫోల్డ్ అయి ఉండాలి, అటు సైడు మనకి ఎదురుగా కటింగ్ ఉండాలండి. చూడండి ఇప్పుడు 13 ఇంచెస్ తండ్రి. 13 మొత్తము రౌండ్గా 13 రావాలి. 13 ఇంచెస్ వచ్చినట్లు రౌండ్గా చేసుకోవాలి. చూడండి ఆ సైడ్ నుంచి అలాగ మొత్తం 13 ఇంచెస్ రావాలి. మొత్తం లైన్ డ్రా చేసుకోవాలి. చూడండి, కానీ మనము ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఎక్కడ మడతలు లేకుండా నీట్గా చేసుకోవాలండి. కటింగ్ చేసుకుంటున్నాను. చాలా బాగుంటాయండి అంబ్రెల్లా హ్యాండ్స్. చాలా సింపుల్గా చెప్తున్నాను, ట్రై చేయండి. చూడండి ఎంత బాగా వచ్చాయి రౌండ్ షేప్లో. ఇప్పుడు 2 పీసులు అండి ఇవి. 13 ఇంచెస్ వచ్చినట్లు మళ్ళీ మధ్యలోకి పొడవు వెడల్పు 13 ఇంచెస్ రావాలి. 13 ఇంచెస్. 13 నుంచి కింద వైపుకు 6 అండి. 6.5. నా షోల్డర్ అయితే 17 ఉందండి. 17, నేను 16.5 తీసుకుంటున్నాను. ఇంకా అందులో సగం 3 ఇంచెస్కి, ఈ 13కి 6కి మధ్యలో 3 ఇంచెస్ ఉంచుకొని మొత్తం 3కి అలాగ 3.2 మార్క్ చేసుకోవాలి. రౌండ్ షేప్లో వచ్చినట్లు మొత్తం రౌండ్ రావాలి. 17 అండి. 17 వచ్చింది. 17లో సగం తీసుకొని అందులో సగం 3. చూడండి రౌండ్ షేప్లో డ్రా చేసుకోవాలి. 6 ఇంచెస్ తీసుకున్నాను. నెక్స్ట్ సగానికి 3తో డ్రా చేశాను మొత్తం. సగం నుంచి కింద వైపుకి, పై వైపుకి చేయకూడదు, కింద వైపుకి. ఇది కూడా ఒక 1/2 ఇంచెస్ మనం మార్క్ చేస్తాం కదా, దానికన్నా కింద వైపుకి 1/2 ఇంచెస్ ఉన్నట్లు కట్ చేసుకోవాలండి. అలా కట్ చేసుకుంటే అప్పుడు మనం స్టిచ్చింగ్ చేసుకోవడానికి 1/2. చూడండి హ్యాండ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అలా వస్తుంది. పై పార్ట్ అలా అండి, ఎక్కువ పై పార్ట్కి, కింద తక్కువ. చూడండి అలా వస్తుంది. మన హ్యాండ్స్తో పాటు తీసుకోవాలి. మన హ్యాండ్స్ ఎంత ఉంటే లెంత్తో పాటు తీసుకోవాలి. అలా వస్తుందండి. చేసుకుంటే చాలా బాగుంటుంది డ్రెస్. ఖర్చుతో పాటు కలిసి 2 ఎక్స్ట్రా కదా, ఖర్చు తీసుకున్నాను. చూడండి స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఫస్ట్ పై పార్ట్కి పెట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలి. నేను అంబ్రెల్లా ఫ్రాక్కి పెడుతున్నాను ఈ హ్యాండ్స్. ఎక్కువ పొడవు ఉండేది పై వైపుకి, తక్కువ లెంత్ కింద వైపుకి పెట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి
చేసుకున్నాను మొత్తము. దీన్ని ఎప్పుడైనా స్టిచ్చింగ్ అయిపోయాక డబల్ స్టిచ్చింగ్ వేసుకోవాలండి, లేకపోతే ఊడిపోతుంది. క్లాత్ కరెక్ట్గా పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి, లేకపోతే ఫోల్డ్స్ అయిపోతాయి. మధ్య మధ్యలో ఫోల్డింగ్స్ రాకుండా సర్దుకుంటూ నెమ్మదిగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి, దీనికి నేను పీకో చేస్తున్నానండి, జిగ్జాకు. ఈ హ్యాండ్స్కి, అంబ్రెల్లా హ్యాండ్స్కి పీకో అయితే బాగుంటుంది. ఈ మిషన్ లేదు, నార్మల్ మిషన్ అయితే ఇంకా మడత పెట్టుకొని ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ హ్యాండ్స్కి మాత్రం, అంబ్రెల్లా హ్యాండ్స్కి పీకో ఉంటే మంచి లుక్ వస్తుంది. స్టిచ్చింగ్ డబుల్ ఫోల్డ్తో డబుల్ స్టిచ్చింగ్ చేసుకున్నాను, పీకో చేసుకున్నాను. చూడండి, లేయర్స్ ఒక లేయరేనండి, చాలా బాగుంటుంది. చూడండి ఎంత అందంగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.